తిరుపతి వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 4 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 మహిళలున్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో అస్వస్థతకి గురయ్యారు. వారందరినీ రుయా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం, బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. తిరుపతిలో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా గురువారం ఉదయం 5 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. ఒకరు అస్వస్థతకి గురి కావడంతో వారిని బయటకు తరలించేందుకు గేట్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా భక్తులంతా దూసుకురావడంతో ఈ తొక్కిసలాట ఘటన జరిగినట్టు సమాచారం. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు రుయా హాస్పిటల్కి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలారావు చేరుకొని వైద్య సేవల్ని పర్యవేక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాలకి విజిలెన్స్ పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. ప్రస్తుతం ఘటనా స్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు తిరుపతి నగరపాలక కమిషనర్ తెలిపారు.